రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాదాపు 56,000 పైబడి ఉద్యోగాలు నియామక పత్రాలు కూడా అందించి ఇంకా భవిష్యత్తులో ఇంకో 30,000 ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్న విషయం కూడా మీ అందరికి తెలిసింది. అవి కాకుండా ఉద్యోగాలు పొందలేనటువంటి రానటువంటి నిరుద్యోగ యువతి యువకులు 10 ఏళ్ల పాటు వాళ్ళు పడుతున్నటువంటి బాధని ఆవేదనని అర్థం చేసుకుని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని కొత్త స్కీమ్ ని ప్రకటించడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రకటించిన నాటి నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా క్యాలెండర్ ను ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం, అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టుకోవాలో చెప్పాం. ఇంకా 5వ తారీఖు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి. ఒక వారం రోజులు పెంచమంటే ఏప్రిల్ 14th వరకు అని పెంచాం. వాటన్నిటిని స్క్రూటినీ చేసి మండల్ లెవెల్లో ఎప్పటి వరకు కంప్లీట్ కావాలో చెప్పాం, జిల్లా స్థాయి వరకు స్క్రూటినీ ఎప్పటి వరకు కావాలో చెప్పాం. అంతిమంగా స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులకి June 2 శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తామని ప్రకటించాం. ప్రకటించినట్టుగానే తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం.